ఇప్పుడు అట్లా కాకుండా నాయకులు కూడా ఊరు వదిలి వెళ్ళిపోయే పరిస్థితులు తెచ్చారు. రేపొద్దున ఎంతకంటే దారుణంగా ఉంటుందిగా, కుటుంబం వెళ్ళిపోయే పరిస్థితి తెస్తారుగా. ఇప్పుడైనా సరే కర్మ అనేటటువంటిది ఎవరిని వదిలిపెట్టదు, వెంటాడుతుంది. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించినటువంటి కర్మ సోనియా గాంధీని వెంటాడింది, చంద్రబాబుని వెంటాడింది. మళ్ళీ చంద్రబాబుని అరెస్ట్ చేయించిన కర్మ జగన్మోహన్ రెడ్డిని వెంటాడింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనుషులు వెంటాడే కర్మ రేపు వాళ్ళని వెంటాడుతుంది కదా. రాజకీయం అనేటటువంటిది హుందాతనంతో కూడినటువంటి విధంగా ఉండాలంటే వీళ్ళిద్దరి మధ్యన సమన్వయం చేసే పరిస్థితి ఉండాలి. ఎవడు లేడు ఇప్పుడు. అలా సమన్వయం చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఈ వేధింపులు మరింత ప్రోత్సహిస్తున్నాడు. పైగా దాన్ని తప్పు లేదనేటటువంటి రూట్లో ఉన్నాడు. అట్లాగే ఎప్పుడైతే ఉంటాడో ఇంకా అసలు సమన్వయము, థర్డ్ పాలిటిక్స్ ఎక్కడుంది? తృతీయ రాజకీయం లేదు ఇప్పుడు ఆంధ్రాలో. ప్రత్యామ్నాయ రాజకీయం అనేది పవన్ కళ్యాణ్ ఆశించాం. ఆయన కూడా దీన్ని వేధింపుల్ని దీన్ని సమర్థించుకుంటూ ఇది తప్పు లేదు ఇంకా కావాలి అనేటటువంటి రూట్లో ఉన్నప్పుడు ఇంకా ప్రత్యామ్నాయ రాజకీయం ఎక్కడ ఉంది? మీరు కొట్టుకు సావండి అని చెప్పి ప్రోత్సహిస్తున్నప్పుడు మీడియా ఇంకా ప్రత్యామ్నాయ రాజకీయం ఎక్కడ ఉంటుంది? మధ్య మార్గంగా ఏమయ్యా ఏంది గోళలు, ఏమన్నా కేసులు ఉంటే అది తేల్చుకోండి, త్రూ కోర్టుల ద్వారా తేల్చుకోండి, ఏంది గొడవ అని అడగాలి కదా. ఇక్కడ అడగడానికి భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా ఉండాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఉండాలి. వాళ్ళిద్దరూ కూడా కూటమిలోకి వెళ్ళిపోయేటప్పటికి చంద్రబాబు ఏం చేసి